తులసి ఓ మీరెలా రారా పట్టుచీర కట్టుకుని వస్తారా ఏ ఇది బానే ఉంది కదా ఓ దీనికంటే గ్రాండ్ గా ఉన్న పట్టుచీర కట్టుకుని వస్తారా అది మంచిదేలే ట్రెడిషనల్ గా చాలా గ్రాండ్ గా కూడా ఉంటుంది లక్ష్మికి నేను మేనత్తనైతే పుట్టబోయే బిడ్డకి మీరు మేనత్త కాబట్టి కొంచెం రిచ్ గా కనిపించాలి ఆపుతావని ప్రసంగం అలా గ్యాప్ ఇస్తే చాలు ట్రైన్ అయినా ఆగుతుంది కానీ నీ నోరాగదు లక్ష్మి మీద నీకెలాంటి హక్కు లేదు సీమంతం జరిపించాలన్నా పాప బాబు పుట్టాక బారసాల చెయ్యాలన్నా అది నా కుటుంబానికి గోవర్ధన్ అంకుల్ కుటుంబానికి సంబంధించిన విషయం మధ్యలో నువ్వు తల దూర్చి ఏ శుభకార్యం జరిపించాల్సిన అవసరం లేదు అదేంటి మేడం ఎంత మాట అన్నారు నేనేమో క్యాలెండర్ లో వారం వర్జ్యం చూసుకుని మంచి ముహూర్తం కుదిరిందనేసి కుటుంబ సమేతంగా వస్తే నా సంతోషాన్ని అంతా ఇలా పాడు చేస్తున్నారేంటి శుభకార్యం జరిపిస్తే అది సంతోషించాల్సిన విషయమే కానీ అడ్డుపడే విషయం కాదు అర్థం చేసుకోండి మేడం బాగా అర్థం చేసుకున్నాను తులసి అందుకే ఆపేస్తున్నాను ఈ సీమంతం జరగటానికి వీల్లేదు నందిని మేడం నా మీద మీకు కోపం ఉంటే అది నా మీదే చూపించండి అంతేగాని లక్ష్మి మీద చూపించకండి లక్ష్మిని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తే ఏ గండం లేకుండా నెలల నిండి పండంటి బిడ్డకి లక్ష్మి జన్మనిస్తుంది సుఖప్రసవం జరుగుతుంది ఒకరి సంతోషాన్ని అడ్డుకోవాలని చూడడం ఒకరి ఆశీర్వాదాన్ని అడ్డుకోవడం పాపమే అవుతుంది మేడం ఇప్పటికే మీ యువనికి మీరు దూరమై చాలా మనశ్శాంతి పోగొట్టుకున్నారు మళ్ళీ ఇలాంటి పాపాలు చేసి ఉన్న మనశ్శాంతిని పోగొట్టుకోకండి నా సంతోషం గురించి నా మనశ్శాంతి గురించి నువ్వు టీచర్ల ఎలాంటి పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు ఈ సీమంతం జరగనివ్వను మళ్ళీ ఛాలెంజ్ లాంటివి మన మధ్య వద్దు మేడం ఈ సీమంతో నేను జరిపించే వెళ్తాను జరగదు అని నేనంటుంటే జరిపిస్తాను అని నువ్వనటం నీ ఓవర్ కాన్ఫిడెన్స్ నేను ప్రేమతో వచ్చాను గాని ఓవర్ కాన్ఫిడెన్స్ తో రాలేదు మేడం నేననుకున్న ముహూర్తానికే లక్ష్మీ సీమంతం నా చేతుల మీదుగా జరుగుతుంది ఆశీర్వదించే వెళ్తాను తమరాపాలని ప్రయత్నం చేస్తే అది వృథా ప్రయత్నమే అవుతుంది కానీ అందులో మీరు సక్సెస్ కాలేరు మేడం టైం అవుతుంది తొందరగా రండి తులసి నిన్ను నేనపటం కాదు మీ అన్నయ్య వచ్చి నువ్వు తీసుకొచ్చిన సారే చీరలు విసిరకొట్టి నిన్ను బయట గెంటి తరిమేస్తాడు ఇదే జరుగుతుంది జ్యోతి థ్యాంక్ యూ జ్యోతి థ్యాంక్ యూ సో మచ్ నాకెందుకు థ్యాంక్స్ చెప్తున్నావు లక్ష్మి ప్రేమంటే ఏంటో తెలిసిన వాడివి పెళ్ళంటే ఏంటో కూడా నువ్వు తెలుసుకున్నందుకు నన్ను అర్థం చేసుకున్నందుకు సంజయ్తో నా పెళ్లి జరిగాక కూడా నువ్వు నా గురించి ఆలోచించడం నా కోసం ఆరాటపడటం చాలా తప్పని నీతో చాలాసార్లు చెప్పాను చెప్పిన ప్రతిసారి నీ మనసు నేను గాయం చేస్తున్నానని
నన్ను నువ్వు తప్పుగానే అర్థం చేసుకున్నావు. నేను నిన్ను కోప్పడినా దూరం పెట్టినా అది నీలో మార్పు గురించి, నీ మంచి గురించే తప్ప నిన్ను బాధ పెట్టాలని మాత్రం కాదు. ఇన్నాళ్ళకి నీకు ఈ విషయం అర్థమైంది. అందుకే నీకు థ్యాంక్స్ చెప్తున్నాను. లక్ష్మి, నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం అది నీ మంచితనం. కానీ నీకు థ్యాంక్స్తో పాటు కొన్ని వందల సార్లు సారీ చెప్పాలి. దేనికి? చాలా సందర్భాల్లో నేను నీ వెంట పడ్డాను. తాగి మీ ఇంటికొచ్చి చాలాసార్లు గొడవ చేశాను. నిన్ను తిట్టాను. అడ్డొచ్చిన సంజయ్ని కొట్టాను. మరి అన్ని సందర్భాలకి నేను నీకు సారీ చెప్పాలి కదా. మన ప్రేమే చాలా గొప్పది అని నేను చాలా మూర్ఖంగా ప్రవర్తించాను. కానీ నీ మెళ్ళో సంజయ్ కట్టిన తాళికి నువ్వు కట్టుబడి నిలబడ్డావు. పెళ్ళి అనే బంధానికి నువ్వు చాలా గొప్ప విలువిచ్చి నేను ఆలోచనలో పడేలా చేసావు. నాలో మార్పు తీసుకొచ్చావు. కొన్ని బంధాలు ముడివేయకపోవడానికి కూడా ఏదో ఒక అర్థం ఉంటుంది అని పాజిటివ్గా నేను ఆలోచించడానికి కారణం నువ్వే లక్ష్మి. చచ్చేంత ప్రేముందని నీకోసం చావడం కాదు ప్రేమంటే. నువ్వెక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకోవడమే నిజమైన ప్రేమ అని నీ వల్లనే తెలుసుకున్నాను. సూపర్ బ్రో, వెరీ గుడ్. ఒక మనిషిలో ఈజీగా వచ్చే మార్పు కంటే కొన్ని అనుభవాల తర్వాత వచ్చే మార్పు చాలా గొప్పది. అలాంటి మార్పే నీలో చూస్తున్నా. రియల్లీ యువర్ గ్రేట్ జ్యోతి. జ్యోతి, థ్యాంక్ యూ సో మచ్. సంజయ్, నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి? నేను నీ విషయంలో చాలా దురుసుగా ప్రవర్తించి నిన్ను బాధ పెట్టాను. అవన్నీ మనసులో నుంచి తీసేసి నువ్వు నాతో ఇంత స్నేహంగా మాట్లాడడమే చాలా గొప్ప విషయం. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. బ్రో, జరిగిందంతా ఒక పీడకలలా నువ్వు మర్చిపోవాలని నేను అనుకుంటున్నా. నేను కూడా మర్చిపోయినట్టే. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు లక్ష్మి నీ మంచి కోరుకుంటుంది. తను కోరుకున్నట్టు నువ్వు మారటమే చాలా గొప్ప విషయం. హ్యాపీగా నీ ఫ్యూచర్ని, కెరీర్ని ప్లాన్ చేసుకో. నీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా ఒక ఫ్రెండ్గా నేను చేయడానికి రెడీగా ఉన్నాను. చాలా థ్యాంక్స్ బ్రో. ఓకే లక్ష్మి, క్యారీ ఆన్. చూసావా జ్యోతిలో నిజమైన మార్పు? ఇదంతా నువ్వు తల్లివి కాబోతున్నావని చెప్పడం వల్లే వచ్చింది. ఈ అబద్ధాన్ని ఇలానే మనం కొద్ది రోజులు కంటిన్యూ చేయాలి. ఓకే? ఏంటి నందిని, నేను నీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వచ్చాను. కానీ నువ్వు ఆ తులసికి సరెండర్ అయిపోయినట్టు అంత సాఫ్ట్గా ఉన్నావేంటి? నాకు అసలు ఏం అర్థం కావడం లేదు. నీ ఎక్స్పెక్టేషన్స్ కి మించి ఆ తులసికి ఇక్కడ అవమానం జరగబోతుంది ఝాన్సీ. కానీ నాకు అలాంటి సూచనలు ఏం కనిపించట్లేదు నందిని. కుటుంబ సమేతంగా తులసి ఇంట్లో కడుగు పెట్టినప్పుడే నేను తులసిని ఇన్సల్ట్ చేయగలను. మా పర్మిషన్ లేకుండా లక్ష్మీ సీమంతం జరిపించటానికి నువ్వెవరు అని అప్పుడే బయటికి వెళ్ళమని చెప్పగలను. అలా చెప్పటానికి నాకెంతోసేపు పట్టదు. కానీ ఆ తులసికి అవమానం సరిపోదు. మరి ఇంకా చాలా పెద్ద అవమానం జరగాలి. నందిని, ఇదివరకు కూడా నువ్వు ఇలానే చెప్పావు. నా పెళ్ళప్పుడు కూడా ఇంతే కాన్ఫిడెంట్గా చెప్పావు. నీ కాన్ఫిడెన్స్ నచ్చే నేను కూడా నీతో చేతులు కలిపాను.
కానీ ఆ తులసి గెలిచింది. జ్యోతిరాదిత్యకు కనీసం 2 ఏళ్లైనా శిక్ష పడేలా చేస్తావనుకున్నా. కనీసం 2 వారాలైనా తను జైల్లో పెట్టించలేకపోయావు. నేను ఆ తులసి ఇంటికి కోడలైనప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను నందిని. తనకి సరైన గుణపాఠం ఇప్పటి వరకు మనం చెప్పలేకపోతున్నాం. ప్రతిసారి తనదే పైచే అవుతుందని నువ్వేమి రిగ్రెట్ ఫీల్ అవ్వకు ఝాన్సీ. కాస్త లేట్ అయినా మనం అనుకున్న టార్గెట్ రీచ్ అవుతాం. ఆ తులసిని నరకయాతన అనుభవించేలా చేస్తాను. కానీ అసలు ఇప్పుడు ఏం చేయబోతున్నావో నీకైనా తెలుసా? ఏదైనా ప్లాన్ ఉందా? ప్లాన్ ఏంటి ఝాన్సీ, బ్రహ్మాస్త్రమే ఉంది. ఏంటది? ఆ తులసి వాళ్ళ అన్నయ్య గోవర్ధన్ అంకులే మన అస్త్రం. నేను చీకొట్టడం కంటే గోవర్ధన్ అంకుల్ మన ముందు తనని చీకొడితే తనకి ఎంత అవమానంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. అవునందిని, చాలా మంచి ప్లాన్ ఆలోచించావు. గోవర్ధన్ అంకుల్ కి ఈ విషయం ఎప్పుడో చెప్పాను. సరిగ్గా సీమంతం జరిగేటప్పుడే రావాలని, ఆ తులసిని అవమానించాలని చెప్పాను. ఆల్రెడీ అంకుల్ బయలుదేరిపోయారు, ఆన్ ద వే. ఆ తులసికి ఎంత అవమానం జరుగుతుందో అంకుల్ తులసిని ఎలా బయటికి గెంటేస్తారో చూద్దాం గాని. వెరీ గుడ్ నందిని, వెరీ గుడ్. ఆ తులసి మేనత్తగా మా ఇంటికొచ్చి లక్ష్మీ సీమంతం జరిపించబోతుంది. ఆగిపోయే సీమంతానికి ఆర్భాటాలు బాగానే జరుగుతున్నాయి. తులసి కావాలనే నన్ను ఇరిటేట్ చేస్తుంది, రెచ్చగొడుతుంది. నా కూతురు శ్రీమంత విషయంలో నన్ను జోక్యం ఏంటి? మళ్ళీ అన్నా త్వరగా పమ్మని చెప్పు. ఓ 10 నిమిషాల్లో వెళ్తామన్నా. అంజీ ఫాస్ట్గా పోనీ, ఫాస్ట్గా పోనీ, పోనీ పోనీ. మళ్ళీ టైం అవుతుంది. త్వరగా పోనీ అంజీ, త్వరగా త్వరగా పోనీ. మళ్ళీ అంజీ స్పీడ్ తగ్గించావేంటి? ఏమైంది? టైర్ పంచర్ అయి ఉంది సార్. సరిగ్గా ఈ టైంలోనే ఎలాగవుతుందేంటి? సైడ్ కాపు. చూడంజీ. చూస్తామన్నా. అంజీ దిగు. ఏమైందంజీ? పంచర్ అయింది సార్. మళ్ళీ అర్జెంటుగా వెళ్ళాలి, లేదంటే ఆ తులసి సీమంతం జరిపించేస్తుంది. ఓ 10 నిమిషాలన్నా. చెప్పనే ఉంది, మార్చేస్తాం. త్వరగా త్వరగా కానివ్వండి. అలాగే అన్నా, అలాగే. పిన్ని, ఇవిగోండి. అమ్మ రేవతి, కార్లో గులాబీ పూల పళ్ళం మర్చిపోయాను, వెళ్ళి తీసుకురామ్మా. అలాగే పిన్ని. రాణి, ఇలారా. ఏంటక్క? కార్లో పువ్వులు మర్చిపోయి వచ్చాను, వెళ్ళి తీసుకునిరా. అలాగే అక్క. పిన్ని, నేనెళ్ళి కొబ్బరికాయలు తెస్తాను. సరే అమ్మా.
రాణి, ఐఎమ్ సారీ. నేనే కాల్ మాట్లాడుతూ చూసుకోలేదు. ఐఎమ్ వెరీ సారీ. పర్లేదు బావా, మన మీద పడింది పూల వర్షమే కానీ నిప్పులు కాదు కదా. నేను చూసుకుని నడవాల్సింది. అయినా నువ్వెందుకు సారీ చెప్పడం? అలా అనుకుంటే నేను కూడా నీకు సారీ చెప్పాలి. ఇట్స్ ఓకే, సారీ క్యాన్సిల్. నువ్వు కావాలని గుద్దినా నేనేం ఫీల్ అవ్వను. అదేంటి? బైక్ మీద నన్ను వచ్చి గుద్దేసిన వాడివి. అలాంటిది ఇలా నడుస్తూ గుద్దితే నాకేం గాయాలు కావు కదా. భలేదానివే. క్యారీ ఆన్. రాణి, వస్తున్నా. ఏంటి లక్ష్మి, నన్నెందుకు ఇలా తీసుకొచ్చావు? నీతో పర్సనల్గా మాట్లాడాలి. నేనేదో గెస్ట్గా వచ్చాను, హాయ్ బాయ్ ఆల్ ది బెస్ట్ అని నిన్ను పలకరించి వెళ్ళిపోయేదాన్ని, కానీ నాతో పర్సనల్గా మాట్లాడడానికి ఏముంటుంది? మాట్లాడాలనుకుంటున్నాను రాణి. నువ్వు గెస్ట్వే కావచ్చు, కానీ నువ్వు తలుచుకుంటే బంధువు కావచ్చు. నేనిలా అడగచ్చో అడగకూడదో, నువ్వు ఈ విషయం ఎలా తీసుకుంటావో కూడా నాకు తెలీదు. నా మనసుకు అనిపించిన మాట నీతో చెప్పబోతున్నాను. ఏంటది? జ్యోతిరాదిత్య చాలా మంచివాడు. తన మనసులో ఎలాంటి కల్మషం ఉండదు, స్వార్థం ఉండదు. అయితే ఏంటి? మంచి పెళ్లి సంబంధం చూసి పెట్టాలా? నువ్వే రాసి పెట్టున్నావని నిన్నెంతో ప్రేమించాడు, కానీ నువ్వేమో మిస్ అయిపోయావు. మరి అలాంటతను పెళ్లి గురించి మళ్ళీ ఆలోచిస్తాడంటావా? రాణి, నేనే టాపిక్ అయితే మాట్లాడాలనుకున్నానో ఆ టాపిక్ నువ్వే తీసావు. లక్ష్మి, నేనేదో సరదాగా అంటే నువ్వు సరదాగా అన్నా ఈ విషయమే. నేను చాలా డీప్గా ఆలోచిస్తున్నాను. అందుకే ఈ విషయం నీతో పంచుకుంటున్నాను. ఏంటి కదా, ఏదో మలుపు తిరిగేట్టుంది. నువ్వు నాతో మాట్లాడమే ఎక్కువ అనుకుంటే అలాంటిది ఇంత సీరియస్గా డిస్కస్ చేస్తున్నావు. ఇంతకీ నీ మనసుకి ఏమనిపించిందో వెంటనే చెప్పు. చాలా టెన్షన్గా ఉంది. చెప్తాను రాణి. ముందు జ్యోతి గురించి చెప్పు. నువ్వు చెప్పు. అయినా జ్యోతిరాదిత్య గురించి నేనంతగా తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి? కొద్ది రోజులుగా తనేంటో నాకు అర్థమైపోయింది. బైక్ మీద వెనక కూర్చునే అర్హత వాళ్ళమ్మకి, ఆ తర్వాత నీకు మాత్రమే ఉందని నన్ను నెట్టేశాడు తెలుసా. అలాంటి జెంటిల్మెన్ని నువ్వు మిస్ అవ్వటం నిజంగా నువ్వు అన్లక్కీయే. అయ్యో, అవన్నీ ఇప్పుడు నీకెందుకు గుర్తు చేయటం? ఐమ్ వెరీ సారీ. నువ్వన్నట్టు జ్యోతి ప్రేమ విషయంలో నేను అన్లక్కీ. కానీ నువ్వు తలుచుకుంటే లక్కీ పర్సన్ కావచ్చు. లక్ష్మి, ఏమన్నావు? నేనేమి తప్పు సలహా ఇవ్వట్లేదు. ఇందులో అసలు ఎలాంటి తప్పు లేదు. జ్యోతిరాదిత్య నన్ను పూర్తిగా మర్చిపోతున్నాడు. నేనున్న ఆ మనసులో నువ్వు స్థానం సంపాదించావంటే మీ ఇద్దరి జీవితం చాలా బాగుంటుంది. నువ్వు చేయాల్సిందల్లా జ్యోతిరాదిత్యను ప్రేమించడమే. జ్యోతి నీ ప్రేమని యాక్సెప్ట్ చేయాలే కానీ నిన్ను చాలా బాగా చూసుకుంటాడు.